2024 డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి 2024 డిసెంబర్ మాసంలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు, ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలు గన పరిశీలిస్తే ముందుగా అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు 4 కనిపిస్తున్నాయి. ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలు కూడా 4 కనిపిస్తున్నాయి. ఇందులో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాల గురించి మనం ప్రస్తావన చేస్తే ముందుగా సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో తృతీయ భావంలో వక్రించినప్పటికీ వీరికి సానుకూల వాతావరణాన్ని ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. అనగా జీవిత భాగస్వామి వల్ల వీరు లాభాలు పొందడానికి కానీ సహాయం పొందడానికి కానీ అవకాశం ఉంటుంది. అలాగే భూముల నుంచి కానీ లేకపోతే ఏదైనా వాహనాలకు సంబంధించి కానీ వీరు ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అనగా వాటిని కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే భూ వాహన సంబంధమైనటువంటి సౌఖ్యాలు, లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ భావంలో అనగా వృశ్చిక రాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక వీరి మాటకు విలువ పెరుగుతుంది. అలాగే ఆత్మీయుల నుంచి సహకారం అందుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు సైతం వీరికి అనుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబానికి కావాల్సినటువంటి నూతన వస్తువులు కూడా కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ వృషభ రాశి వారు. ఇక జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యములో అనగా మకర రాశిలో ఈ నెలంతా కూడా సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక వీరికి పోటీ ప్రపంచంలో కానీ లేకపోతే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కానీ వీరికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. పోటీ ప్రపంచంలో వీరు విజయాలను కానీ అవకాశాలను కానీ అందుకుంటారు. అలాగే పరీక్షలలో కానీ ఇతరత్ర ఇంటర్వ్యూల్లో కానీ వీరు విజయాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే తండ్రి గారి యొక్క ఆరోగ్యం కుదుటపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీల యొక్క పూర్తి సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని కూడా వీరు పొందగలుగుతారు. ఇక లాభంలో మీనంలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతోంది. వృషభ రాశి వారికి ఈ 2024 డిసెంబర్ మాసంలో కూడా రాహు అలాగే 11వ భావంలో లాభంలో సంచరిస్తున్నాడు కనుక విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం వల్ల వీరు అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుని విజయాన్ని సాధించి మంచి ఫలితాలను ఆదాయాన్ని పొందగలుగుతారు. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను వృషభ రాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహు ఈ 4 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. సానుకూల ఫలితాలని అందిస్తున్నాయి. మరి ప్రతికూలంగా సంచరించినటువంటి గ్రహాల యొక్క పరిశీలనలో భాగంగా మనకు చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు సప్తమ భావమైనటువంటి వృశ్చిక రాశిలోను, అష్టమ భావమైనటువంటి ధనుస్సు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ కుటుంబపరమైనటువంటి ఖర్చులు కానీ కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న ఘర్షణ వాతావరణం కానీ వీరికి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో కానీ లేకపోతే వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వారికి అధికారుల వల్ల కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు జన్మరాశిలో వక్రించి అనగా వృషభ రాశిలో వక్రించి వ్యయమైనటువంటి మేషరాశిని చూస్తున్నాడు కనుక వీరికి ఆకస్మికమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో వీరికి కాస్త ప్రతికూల ఫలితాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో కొన్ని సందర్భాల్లో వీరు ప్రతికూల ఫలితాలని పొందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంత శ్రమించినా దానికి తగినంత గుర్తింపు రాకపోవడం వల్ల కాస్త వీరు నిరాశ పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎంత పని చేసినా అధికారుల నుంచి తగినంతగా గుర్తింపు రాకపోవడం వల్ల వీరికి కాస్త నిరాశను పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో కానీ పరిశ్రమల్లో కానీ పనిచేసే వారికి వీరు అనుకున్నంతగా ఫలితాలు రాకపోవడం వల్ల ఇబ్బందులు తెచ్చుకునే వారుగా కనిపిస్తారు మనకు. ఇక పంచమ భావములో కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈ పంచమ కేతువు వల్ల వీరు ఆత్మీయుల నుంచి కానీ లేకపోతే ప్రేమికుల నుంచి కానీ కాస్త నిరాశను ఆటంకాలని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సంతానం విషయంలో కూడా నిరాశ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా కాస్త నిరాశ ఆటంకాలు వీరు ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈ వృషభ రాశి వారికి ఈ పంచమ కేతు వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 ఈ డిసెంబర్ మాసానికి గాను ఈ వృషభ రాశి వారికి రవి, గురువు, శని, కేతువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ గ్రహాలకి వీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. అలాగే దశమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురువు దృష్టి ఉన్నందున వీరు గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామిని దర్శించి స్వామివారికి శనగలను నైవేద్యంగా సమర్పించండి. గురు చరిత్ర పారాయణం చేయండి. ఇక సప్తమ అష్టమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల
మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకునేటువంటి వృషభ రాశి వారు ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.